హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఒక ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాము. ఆర్ఆర్బి జేఈలో అడిగారు ఈ క్వశ్చన్. అంటే మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారా రైల్వే వాడు అని మనకి ఒక ఐడియా వస్తుంది. చూడండి క్వశ్చను. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 7π/4, sin π/4, sin 3π/4, sin 5π/4. మనకేంటి sin π/4 అంటే తెలుసు, 40 sin 45 degrees 1/√2 అని వేస్తాం. 3π/4 అన్న కొంచెం చేస్తాం, 1/√2, అదే sin సెకండ్ క్వాడ్రేట్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇట్లా ఇస్తుంటే మనం ఎట్లా చేయాలి అంటే దీని వెనకాల ఏం కాన్సెప్ట్ ఉంది కొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి కార్టేజియన్ ప్లేన్లో ఇలా ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్ అనుకుంటే ఇక్కడ 0 to 90 degrees ఈ ప్లేస్, ఇది 90 degrees to 180 degrees, ఇది 180 to 270 degrees. మళ్ళీ అగైన్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, 360 degreesకి ఒక రొటేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనం 10th క్లాస్లో చదువుకుంటాం ఆల్ సిల్వర్ టీ కప్స్ అని. ఆల్ సిల్వర్ టీ కప్స్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఏవైతే సైన్, కాసు, కాట్, ట్యాన్, సీకెంట్, కొసీకెంట్ ఉన్నాయో అన్నీ అనేది ఆల్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్లో. ఫస్ట్ క్వాడ్రంట్ ఏదైంది 0 to 90 degrees మధ్యలో ఉంటే ఇవన్నీ కూడా పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్ వచ్చేసరికి మనకి 90 to 180 degrees, అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఓన్లీ సైన్ అండ్ కొసీకెంట్స్ ఆర్ పాజిటివ్. సైన్ అండ్ ఆల్ సిల్వర్ టీ కప్స్ సైన్ అండ్ కొసీకెంట్ ఆర్ పాజిటివ్. మనకి థర్డ్ క్వాడ్రంట్ వచ్చేసరికి ట్యాన్ అండ్ కాట్ ఆర్ పాజిటివ్. ట్యాన్, కాట్ ఇవి రెండు మాత్రమే పాజిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చేసరికి కాస్ అండ్ సీకెంట్ ఆర్ పాజిటివ్. కాస్ అండ్ సీకెంట్ ఆర్ పాజిటివ్. ఇప్పుడు క్వాడ్రంట్ అంటే ఎట్లా డిసైడ్ చేస్తాం మనం చూడండి. ఇది క్వాడ్రంట్ అంటే 90 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్, 2π ప్లస్ తీటా, ఈ రెండు కూడా ఫస్ట్ క్వాడ్రంట్. 2π ప్లస్ 2π అంటే ఒక రొటేషన్ అయిపోతుంది కంప్లీట్గా మనకి. తర్వాత మళ్ళీ వచ్చేది మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది. 90 మైనస్ తీటా 2π ప్లస్ తీటా ఉంటే మనకి ఫస్ట్ క్వాడ్రంట్. ఇంకా సెకండ్ క్వాడ్రంట్ అంటే π/2 ప్లస్ తీటా, 90 ప్లస్ తీటా, ఇంకోటి 180 మైనస్ తీటా, అంటే 90 నుంచి 180 మైనస్ π మైనస్ తీటా. మనకి థర్డ్ క్వాడ్రంట్ వచ్చేసరికి 180 ప్లస్ తీటా, 180 నుంచి 270, అంటే 180 π ప్లస్ తీటా 3π/2 మైనస్ తీటా, 3π/2 మైనస్ తీటా. ఇవి థర్డ్ క్వాడ్రంట్లో ఉంటాయి. ఇంకా ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చేసరికి మనం ఏం చేస్తాం, ఫోర్త్ క్వాడ్రంట్ అంటే 3π/2 ప్లస్ తీటా, అంటే 270 నుంచి 360 వరకు 3π/2 ప్లస్ తీటా, ఇంకా 2π మైనస్ తీటా, అంటే 360 మైనస్ తీటా కూడా ఫోర్త్ క్వాడ్రంట్కే వస్తుంది. ఈ మూడు కాస్త మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ రేషియోస్ అనేవి ఏ క్వాడ్రంట్లో ఎలా చేంజ్ అవుతాయి ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ క్వాడ్రంట్ వస్తే ఫస్ట్ క్వాడ్రంట్ వచ్చేసరికి మనకు తెలుసు అన్నీ పాజిటివ్, ఆల్ ఆర్ పాజిటివ్. దట్ మీన్స్ ఈ రేషియోస్ కూడా ఎట్లా చేంజ్ అవుతాయి, ట్రిగనామెట్రిక్ రేషియోస్ విల్ చేంజ్ ఎట్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 degrees. అంటే 90, 270 అట్లా ఉంటే మనకి సైన్ కాస్ అవుద్ది, కాస్ సైన్ అవుద్ది, ట్యాన్ కాట్ అవుతుంది, కాట్ ట్యాన్ అవుతుంది, సీకెంట్ కొసీకెంట్ అవుద్ది, కొసీకెంట్ సీకెంట్ అవుద్ది. ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 90 ఉంటే ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ కాదు,
ఓన్లీ సైన్స్ చేంజ్ అవుతాయి, అంటే ప్లస్ మైనస్లు చేంజ్ అవుతుంటాయి. అది ఎట్లా చేంజ్ అవుతాయో ఒకసారి చూద్దాం మనం క్వాడ్రంట్ వైజు. ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, 90 మైనస్ తీటా 2π ప్లస్ తీటా, ఇవే కదా మనకి ఫస్ట్ క్వాడ్రంట్ అంటే. 90 మైనస్ తీటా 2π ప్లస్ తీటా. ఓకే, సైన్ ఫంక్షన్ ఎట్లా చేంజ్ అవుతుంది, సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా. సైన్ ఫస్ట్ కోఆర్డినేట్లో అన్నీ పాజిటివ్ అని చెప్పుకున్నాం మనం, కాబట్టి మనకి సైన్తో ఏదైతే పాజిటివ్ ప్లస్ మైనస్తో సంబంధం లేదు. ఇంకా సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే కాస్ తీటా. ఎందుకని, ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90. సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే పాజిటివ్ అని, సైన్ ఆఫ్ 90 కాస్ తీటా అవుతుంది. కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే సైన్ తీటా అవుతుంది. ట్యాన్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే కాట్ తీటా అవుతుంది. కాట్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే ట్యాన్ తీటా అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ బేస్ ఇది ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 అనమాట. ఇంకా సీకెంట్ ఆఫ్ 90 మైనస్ తీటా విల్ బికమ్ కొసీకెంట్ తీటా. కొసీకెంట్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ తీటా. ఇక మన నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ క్వాడ్రంట్లో ఈ రేషియోస్, ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అనేది ఇలా చేంజ్ అవుతాయి. సెకండ్ క్వాడ్రంట్ అంటే మనకి యాంగిల్ ఏరియా ఇలా ఉంటుంది, 90 ప్లస్ తీటా 180 మైనస్ తీటా. అంటే 90 నుంచి 180 మధ్యలో ఉంటే యాంగిల్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. సెకండ్ క్వాడ్రంట్లో ఇప్పుడు మనం చూస్తే సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ అండ్ కొసీకెంట్ ఆర్ పాజిటివ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. ఆల్ సిల్వర్ టీ కప్స్లో మనం చూసింది సెకండ్ క్వాడ్రంట్లో అనేది సైన్ కొసీకెంట్ అనే ఫంక్షన్స్ పాజిటివ్ ఉంటాయి. సైన్ ఆఫ్ 90 ప్లస్ అంటే ఏంది, ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90, ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2 కాబట్టి ఇది ఫంక్షన్ చేంజ్ అవుతుంది. ఫంక్షన్ కాస్త కాస్ తీటా అవుతుంది. ఇక్కడ సైన్ అనేది ఏం చేంజ్ కాదు, ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో మనకి సైన్ పాజిటివ్ కాబట్టి. ఇక కాస్ ఆఫ్ 90 ప్లస్ తీటా అంటే ఏమవుతుంది, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివా నెగిటివా, సెకండ్ క్వాడ్రంట్లో ఓన్లీ సైన్ అండ్ కొసీకెంట్ ఆర్ పాజిటివ్ కాబట్టి సైన్ ఇక్కడ చేంజ్ అవుతుంది, ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఇంకా కాస్ ఆఫ్ 90 ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90 కాబట్టి కాస్ కాస్త సైన్ అవుతుంది, సైన్ తీటా అవుతుంది. ఇక ట్యాన్ ఆఫ్ 90 ప్లస్ తీటా ఏమవుతుంది, ట్యాన్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్, ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో మనకి సైన్ కొసీకెంట్ మాత్రమే పాజిటివ్, మైనస్ అవుతుంది. ఆడ్ మల్టిపుల్ 90 కాబట్టి మైనస్ కాట్ తీటా అవుతుంది. కాట్ ఆఫ్ 90 ప్లస్ తీటా కాస్త మైనస్ ట్యాన్ తీటా అవుతుంది. సీకెంట్ ఆఫ్ 90 ప్లస్ తీటా మైనస్ కొసీకెంట్ తీటా అవుతుంది, ఎందుకంటే ఓన్లీ సైన్ అండ్ కొసీకెంట్ ఆర్ పాజిటివ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. కొసీకెంట్ ఆఫ్ 90 ప్లస్ తీటా ఇదేమవుతుంది, కొసీకెంట్ అనేది సైన్ అండ్ కొసీకెంట్ ఆర్ పాజిటివ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి ఇక్కడ ప్లస్ సైన్ వస్తుంది. ఆడ్ మల్టిపుల్ కాబట్టి ప్లస్ సీకెంట్ తీటా అవుతుంది. ఇట్లా సెకండ్ క్వాడ్రంట్లో ట్రిగనామెట్రిక్ రేషియోస్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనం థర్డ్ క్వాడ్రంట్ చూద్దాం. థర్డ్ క్వాడ్రంట్ రైటింగ్ కాస్త నీట్గా లేదు, కొంచెం అర్థం చేసుకోండి. థర్డ్ క్వాడ్రంట్ వచ్చేసరికి మనకి ఏ యాంగిల్ ఎలా ఉంటుంది, 180 ప్లస్ తీటా అంటే 180 నుంచి 270 వరకు ఉంటుంది. 270 మైనస్ తీటా, 270 అంటే ఏంది, 3π/2 మైనస్ తీటా.
3π/2 మైనస్ తీటా. మనకి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ సైన్ కాస్ ఎప్పుడవుతుంది, కాస్ సైన్ ఎప్పుడవుతుందంటే, ట్యాన్ కాట్ ఎప్పుడవుతుంది, కాట్ ట్యాన్ ఎప్పుడవుతుందంటే, ఈ సీకెంట్ కోసీకెంట్ ఎప్పుడవుతుంది, కొసీకెంట్ సీకెంట్ అవుతుంది ఓన్లీ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90 degrees. అంటే 90, 270 అట్లా ఉంటే ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ 90స్లో మనకి ఫంక్షన్స్ చేంజ్ కావు, ఓన్లీ సైన్ అంటే ప్లస్ ఆర్ మైనస్ అనేది చేంజ్ అవుతాయి. చూద్దాం ఇప్పుడు. సైన్ ఆఫ్ 180 ప్లస్ తీటా. 180 అంటే ఏంది, 90 × 2, 90 × 2 అంటే ఇదేంది ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ 90. కాబట్టి మనకి ట్రిగనామెట్రిక్ రేషియోస్ అనేవి చేంజ్ కావు. పై ప్లస్ తీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. ఆల్ సిల్వర్ టీ కప్స్ థర్డ్ క్వాడ్రంట్లో మనకి ఓన్లీ ట్యాన్ అండ్ ఆర్ పాజిటివ్, రిమైనింగ్ ఫంక్షన్స్ ఆల్ ఆర్ నెగిటివ్. సైన్ ఆఫ్ పై ప్లస్ తీటా మైనస్ వస్తుంది. పై ప్లస్ తీటాలో మనకి ఎటువంటి ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, చేంజ్ కాదు. ఎందుకంటే మనకి ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90 ఉంటే మాత్రమే మనకి సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, ట్యాన్ కాట్ అవుతుంది, కాట్ ట్యాన్ అవుతుంది, సీకెంట్ కొసీకెంట్ అవుతుంది, కొసీకెంట్ అనేది సీకెంట్ అవుతుంది. సో ఇది యాజ్ ఇట్ ఈజ్గా రేషియో అట్లా ఉంటుంది, ఓన్లీ సైన్ మాత్రం ఏదైతే ప్లస్ మైనస్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కాస్ ఆఫ్ పై ప్లస్ తీటా. ఇది కూడా ఏమి ఫంక్షన్ అనేది చేంజ్ కాదు, ఫంక్షన్ అనేది ఓకే, అన్నిటికీ యాజ్ ఇట్ ఈజ్ ఫంక్షన్లు వస్తాయి. కాస్ ఆఫ్ పై ప్లస్ తీటా ఏమవుతుంది, మైనస్ కాస్ తీటా. ఎందుకంటే ఓన్లీ ట్యాన్ అండ్ కాట్ ఆర్ పాజిటివ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్, ట్యాన్ అండ్ కాట్ ఆర్ పాజిటివ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. నెక్స్ట్ వచ్చేసరికి ట్యాన్ ఆఫ్ పై ప్లస్ తీటా ఈక్వల్ టు ట్యాన్ అండ్ కాట్ ఆర్ పాజిటివ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. మనకు థర్డ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ మనం చూసాం కదా, ట్యాన్ అండ్ కాట్ ఆర్ పాజిటివ్. సో ఇక్కడ ప్లస్సే వస్తుంది, ఇది ఈవెన్ మల్టిపుల్ కాబట్టి ట్యాన్ తీటా వస్తుంది. కాట్ ఆఫ్ పై ప్లస్ తీటా ఈజ్ ఆల్సో కాట్ తీటా. సీకెంట్ ఆఫ్ పై ప్లస్ తీటా ఈజ్, సీకెంట్ అనేది నెగిటివ్ అవుతుంది, మైనస్ సీకెంట్ తీటా. కొసీకెంట్ ఆఫ్ పై ప్లస్ తీటా మైనస్ కొసీకెంట్ తీటా అవుతుంది. కొసీకెంట్ ఆఫ్ పై ప్లస్ తీటా మైనస్ కొసీకెంట్ తీటా అవుతుంది. ఇది మన ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. దీనికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ అనేది గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఉన్నాయి, అంటే 3π/2 మైనస్ తీటా ఎట్లా చేంజ్ అవుతుంది, ఇక్కడ వచ్చేసరికి పై మైనస్ తీటా ఎట్లా చేంజ్ అవుతుంది, ఫోర్త్ క్వాడ్రంట్ ఎట్లా చేంజ్ అవుతుంది. ఇది మీకు ఒక ఓవర్ వ్యూ మాత్రమే చూపించడానికి నేను చేస్తున్నాను. దీనికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ మీకు గ్రూప్లో షేర్ చేస్తాను, చూసుకుంటే. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి మన క్వశ్చన్ ఏదైతే ఉందో ఆర్ఆర్బి జేఈలో అడిగారు, ఆ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. క్వశ్చన్ ఏమడిగారు, సైన్ 7π/4. క్వశ్చన్ ముందుకు వెళ్ళిపోయారు. సైన్ 7π/4 sin π/4. ఈ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఆ కాన్సెప్ట్ చెప్పాను. దానికి సంబంధించిన కంప్లీట్ రేషియోస్ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది గ్రూప్లో నేను షేర్ చేస్తాను, టెలిగ్రామ్ గ్రూప్లో, ఒకసారి చూడండి. sin 3π/4 sin 5π/4. చూడండి, ఆర్ఆర్బి వాడు కొంచెం ఇన్డెప్త్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇన్డెప్త్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మనం కూడా దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు చూస్తుంటే మనకి ఎన్టీపీసీలో వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే చాలా తక్కువ అంటే కంపేర్ టు ఇంత ప్రీవియస్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మనకి వేకెన్సీస్ తక్కువే ఉన్నాయని చెప్పుకోవాలి. కాంపిటీషన్ కూడా ఇప్పుడు బయట చూస్తుంటే ఐటీ సైడ్ కూడా, సాఫ్ట్వేర్ సైడ్ కూడా బూమ్ అంతగా లేదు, కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంటుంది. దానికి తగ్గట్టు క్వశ్చన్ కూడా ట్రెండ్ మారచ్చు. ట్రెండ్ మారుతుందంటే మనం దానికి తగ్గట్టు ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. కొంచెం టీసీఎస్ ఏదైతే ప్రీవియస్ ఇయర్స్ ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది, ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూసుకొని పోవడం బెటర్. చూడండి, ఇప్పుడు sin 7π/4 నేను ఎట్లా రాస్తాను, సైన్ ఆఫ్ పై ప్లస్ 3π/4 రాయొచ్చా, పై ప్లస్ 3π/4. ఏమైనా చేంజ్ అయింది ఇక్కడ, పై ప్లస్
ఎల్సిఎం తీస్తే 4π ప్లస్ 3π 7π/4. సైన్ π/4 నాకు వాల్యూ తెలుసు కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేస్తా. ఇంకా సైన్ 3π/4 వాల్యూ కూడా తెలుసు, ఎంత, ఇలా కాకుంటే π మైనస్ π/4 అని రాసుకుంటాను నేను. సైన్ 135 డిగ్రీస్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి 1/√2 వేసేస్తాం. కాకపోతే మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్, సైన్ π మైనస్ π/4 కూడా రాసుకోవచ్చు. ఇంటూ సైన్ 5π/4 నేను π ప్లస్ π/4 చూడండి ఇట్లా రాసుకున్నా. చిన్న మోడిఫికేషన్, ఎందుకంటే మనకి క్వాడ్రంట్లో ఫంక్షన్ ఏ విధంగా చేంజ్ అవుతుందో దానికి అర్థమయ్యే విధంగా. ఇంకొచ్చేసరికి నెక్స్ట్ సైన్ ఆఫ్ 180 ప్లస్ 3π/4. 180 ప్లస్ అంటే 180 ప్లస్ 180 టు 270 అనేది థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో ఓన్లీ tan అండ్ cot ఆర్ పాజిటివ్, రిమైనింగ్ ఫంక్షన్స్ ఆర్ నెగటివ్. సో -3 sin 3π/4 రిమైనింగ్ ఫంక్షన్స్ ఆర్ నెగటివ్ ఇంటూ sin π/4 ఇంటూ π minus π/4. 180 minus theta, 90 plus theta and 180 minus theta are in second quadrant. In second quadrant, sine and cosecant are positive and remaining are negative. Sine and cosecant are positive. So it is sin π/4 అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సైన్ ఆఫ్ π ప్లస్ π/4. π ప్లస్ 180 ప్లస్ 45. 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్. ఇన్ థర్డ్ క్వాడ్రంట్ సైన్ ఈజ్ నెగటివ్. సో మైనస్ బ్రాకెట్ పెడుతుంది, ఇట్లా మీకు కన్ఫ్యూజన్ కాకుండా సైన్ ఆఫ్ π/4 చూడండి. ఇక్కడ ఒక మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి ప్లస్ అయిపోద్ది. మనకి సైన్తో అనేది చేంజ్ అవసరం లేదు. సైన్ 3π/4 అంటే సైన్ 135, దట్ ఈజ్ 1/√2, 1/√2 sin π/4 1/√2 sin π/4 అగైన్ 1/√2. ఇక్కడ కూడా ఈ సైన్ ఎగిరిపోయింది కదా, ఈ మైనస్ ఇంటూ ఈ మైనస్ ప్లస్ అయిపోయింది కాబట్టి sin π/4 1/√2, 1/√2 1/√2 1/2. ఇట్ ఈస్ 1/2, 1/2 ఇంటూ 1/2, 1/2 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 1/4. ఇది ఫైనల్ ఆన్సర్. చూడండి, ఇది సింపుల్ క్వశ్చనే, కాకపోతే కాన్సెప్ట్ మనకు కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్ఆర్బి చాలా ఈజీగా అడుగుతుంది కదా, సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు అనుకుంటారు, కానీ కాన్సెప్ట్ చూస్తే కొంచెం అర్థమవుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇదే ఫ్రెండ్స్, ఇంకా ఈ కాన్సెప్ట్ ఇంతవరకు ఎండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి.